అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా ఒకసారి చికెన్ తోటి ఇలా పులావ్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఎంత ఈజీయో అంత రుచిగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసారంటే ఎక్కువగా నేను ఇంట్లో చేస్తుంటానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఈ విధంగా చేస్తే. దీంట్లో జస్ట్ రైతా వేసుకున్నా సరే, లేకపోతే ఇలాగే తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 1.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత దీంట్లో నీళ్లు వేసి ఒక అరగంట సేపు నానబెడుతున్నానండి. ఇది నానబెట్టుకుంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది బియ్యము. ఇక్కడ నేను ఒక ఇంత అల్లం తీసుకున్నాను, ఒక 10 ఇలా వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాను, ఒక 3-4 పచ్చిమిర్చి, ఇవన్నింటిని కలిపి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను. వేసుకొని ఇవి మసాలాలు వేసుకుంటున్నానండి. ఒక 2 బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మంచిగా వేగాలండి. పచ్చివాసన పోయే వరకు ఇలా లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదైతే ఖచ్చితంగా వేయించుకోవాలండి, అలాగైతేనే బాగుంటుంది రుచి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇది వేసుకోవాలి పేస్ట్. వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 కేజీ కంటే తక్కువ ఉందండి ఇది చికెను. 400 గ్రాముల వరకు ఉంటుంది. ఈ చికెన్ వేసుకున్నాను. కొద్దిగా బోన్లెస్సే తీసుకున్నానండి పిల్లలకు కాబట్టి, కొద్దిగా బోన్లెస్సే తీసుకున్నాను. తీసుకొని చికెన్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 టీ స్పూను గరం మసాలా, ఒక 1 టీ స్పూను ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. దీంట్లో ఉప్పు తక్కువనే పడుతుందండి, అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి 3 వేసుకొని మంచిగా కలుపుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అవ్వాలి. ఇలా అయితేనే రుచి చాలా బాగుంటుంది ఇది పులావు. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మళ్ళీ ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. అలాగే వేసుకోవాలి. ఒక 2 ఆలుగడ్డలు ఇలా పెద్ద కట్ చేసి వేసుకున్నాను. ఒక 2 టమాటోలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అంతా పెరుగు వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలి, గట్టి పెరుగు. ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని మంచిగా కలుపుకొని ఇలా కొద్దిగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నూనె పైనకి వచ్చే వరకు ఇలా పైనకి వచ్చింది చూడండి నూనె, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో నీళ్లు వేసుకోవాలి. నేను దీంట్లో 1.5 గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి, 2 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. ఇంకా కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్వాలేదండి. ఇది తక్కువసేపు నానబెట్టుకున్నాం కాబట్టి 2 గ్లాసుల నీళ్లు వేసాను. ఈ నానబెట్టిన బియ్యం వేసానండి. వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. 2 నుండి 3 విజిల్స్ అంతే, తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది నేను వేడివేడిగా ఉన్నప్పుడే చూపిస్తున్నానండి. ఇది చల్లగా అవుతే చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఇది చాలా వేడిగా ఉంది, జస్ట్ ఆ విజిల్ వేడిది అనేది తీసేసి మీకు చూపిస్తున్నాను. ఇలా సర్వ్ చేసేసుకోవటమేనండి. మొత్తం ఇలాగే అయినా తినేసేయచ్చు, లేదా ఇలా కొద్దిగా రైతా వేసుకొని అయినా తినేసేయచ్చు. ఏ విధంగానైనా కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడు చేసే పులావు, కర్రీ, బిర్యానీలు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.